అధికారం కోల్పోయాక ఆ జిల్లా వైసీపీని నడిపించే నాయకుడే లేడన్న చర్చ ఏపీ పాలిటిక్స్లో జోరుగా నడుస్తుంది. ఏరికోరి మరి పార్టీ సీనియర్గా ఉన్న ఆయన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే ఇప్పుడు ఆయన సైతం చిక్కుల్లో ఇరుక్కున్నారట. దాంతో ఆ జిల్లా వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గోయిలాగా తయారైందట. ఇంతకు ఏపీ పాలిటిక్స్లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆ జిల్లాలో వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన జిల్లాలో ఆ పార్టీకి లీడర్ ఎందుకు కరువయ్యారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 5 ఏళ్లు అధికారం చెలాయించిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బాలారిష్టాలు మొదలయ్యాయి. వివిధ జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఆ పార్టీని నడిపించే నాయకులు కరువవుతున్నారు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లా వైసీపీలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైన ఘోర పరాజయానికి గురవడంతో కుంగిపోతున్న వైసీపీ నేతలకు కేసుల భయం మరింత ఆందోళనకు గురిచేస్తుందట. అది ఎంతలా అంటే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన 5 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు కరువయ్యేంత. దాంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ కేడర్కే అంతుపట్టడం లేదట. ఎన్నికల్లో ఓటమి తరువాత రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కృష్ణా జిల్లాలో కీలకమైన అధ్యక్ష బాధ్యతలను సీనియర్ నేత అయిన పేర్ని నానికి ఏరికోరి అప్పగించారు జగన్. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు పేర్ని నాని రేషన్ బియ్యం స్కామ్లో ఇరుక్కోవడం, అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలకు సంబంధించి వివాదాలు పెద్ద ఎత్తున ఆయన చుట్టుముట్టడంతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం ఆయన దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు రైతు సమస్యలతో పాటు విద్యుత్ ఛార్జీలకు పెంపుదలకు వ్యతిరేకంగా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆందోళనల్లో జిల్లాలోని 5 నియోజకవర్గాల నేతలు పాల్గొనలేదు. అసలే అధికారం కోల్పోయామని కుంగిపోతున్న కేడర్ను నడిపించే నాయకుడు కూడా లేకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు. టీడీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో పాగా వేశామన్న ఆనందం పట్టుమని 5 ఏళ్లు కూడా లేకుండా పోయిందని పార్టీ నేతలు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా కేసుల ఎఫెక్ట్తో స్పీడ్ తగ్గించేసి కామ్ అయిపోగా జిల్లాలో కీలకమైన గన్నవరం, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. గన్నవరానికి వల్లభనేని వంశీ, గుడివాడకు కొడాలి నానిని, మచిలీపట్నానికి పేర్ని నానిని ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించిన ముగ్గురు కేడర్కి అందుబాటులో లేకుండా పోయారు. పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో తిరిగి కొత్త వారికి బాధ్యతలు అప్పగించగా వారు కూడా కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని వీడిన వల్లభనేని వంశీ, గుడివాడకు దూరమైన కొడాలి నాని ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు, ఎప్పుడు వస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల నేతలు గడప దాటి అడుగు బయట పెట్టకపోవడంతో భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెడన, పెనమలూరు నియోజకవర్గాలు జిల్లాలో కీలకమైనవి కావడం, వీటికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడం, భవిష్యత్తులో యాక్టివ్ అవుతారన్న నమ్మకం కూడా కనిపించకపోవడంతో పార్టీని మళ్ళీ తిరిగి గెలిపిస్తారన్న భరోసా లేదని క్యాడర్ నిరాశ చెందుతోంది. దీన్ని బట్టి చూస్తే మొత్తానికి కృష్ణా జిల్లాలో వైసీపీకి నాయకత్వ లోపం వేధిస్తుందని ఒప్పుకోవాల్సిన నిజం. దీనిపై భవిష్యత్తులో పార్టీ అధినాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.